అంతా సవ్యంగా జరిగేటట్టు చూడండి. అన్నయ్య పెళ్ళిళ్ళు వచ్చినట్టున్నారు, దా రిసీవ్ చేసుకుందాం. నిన్ను వాణ్ణి చూసుకోమంటే వాడు నిన్ను చూసుకుంటున్నాడేంట్రా? అరే డాక్టర్ గారు ఇటువంటి అందరికీ నమస్కారం. మీకేం కావాలన్నా మా వాళ్ళ నల్ల పిల్లన్నా అపశకునమని. శకునం కాదురా, నువ్వే చంపేసేటట్టున్నా. నీ వెధవ మూఢనమ్మకాలన్నీ నీ దగ్గర పెట్టుకో, నాకంట కట్ట. సిద్ధప్ప పెళ్ళికొచ్చావురా. రేయ్ ఆ తుపాకు లోపల పెట్టండి రా తంగారా. ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునక్క. హాయ్ మోయ. హాయ్ రిషి. రేయ్ సార్, నీ గెటప్కి నువ్వు చేసే పనికి సంబంధమే లేదు. ఎవడ్రా నువ్వు? ఆయనకి బాగా కావాల్సినండి. ఆడెవడు? ఎంత మాట సరండి బాబు, నరసింహారాయుడు గారండి. ఆయన పిడికిలి బిగిచ్చే ఒక గుద్దు గుద్దడా ఏనుగైనా సరే కుప్పగోలాల్సిందే. చాలా పవర్ఫుల్ అండి బాబు ఆయన. ఏమండి, ఆయన తెలియకుండా ఏదో మాట్లాడేశారు, మీరే పెద్ద మనసు చేసుకొని ఆయన అలాగైనా క్షమించండి ప్లీజ్ అండి. సిద్ధా అన్నా, వీడి గొడవేంట్రా? వాడు కొంచెం లూస్ అంకుల్. ఈ టైం లేంట్రా? నీకు నీకు ఒక విషయం చెప్పాలి. పొద్దునే చెప్దు గాని పో. కాదు, ఇప్పుడే చెప్పాలి. సరే చెప్పు. చెప్పడానికి కొంచెం సిగ్గుగాను, ఓ మోస్తరు భయంగానూ ఉంది. అర్ధరాత్రి ఏంటి ఆడపిల్లతో మాటలు? పిల్లలకి విషయం తెలిస్తే పెళ్ళి అయిపోతుంది. నా పెళ్ళి ఆపడానికి పుట్టినట్టున్నాడు. లగేజ్ పారిపోవటానికి ట్రై చేస్తున్నావా? ట్రై చేసా కానీ పనోల. ఏరా, పారిపోవాలని చూస్తున్నావా? ఏరా, నా మీద ప్రమాణం చేసి మాట తప్పుతావురా? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడనే పడుకోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఈ రాత్రికి మీతో పడుకుంటానే. పళ్ళు రాలిపోతాయి. లౌడనియా, లగేజ్ తీసుకొని రా అన్నయ్య, పడుకుందాం. రేపు రాత్రి పాటికి బోల్డ్ పనులు ఉన్నాయి. లౌడనియా, ఒక్కడనే పడుకోవడం నాకు భయం అని తెలుసు కదరా. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
ఈ టైంలో మీరు గిన్నెలు అడుగుతున్నారేంటనయ్య? నిద్ర అట్టగా ఓ మా లౌడింగ్ అని చూసారా? ఒళ్ళు కోవెక్కి ఎక్కడో సింధులేస్తా ఉంటాడు. ఎల్లెత్తుకో. మీరు కడుక్కోండి. సర్లే. లౌడనియా జన్న మీద ఈగ వాళ్తేనే తరిమి తరిమి కొడతాంరా. అలాంటిది అన్నతో ఎకసెకలాడితే సజీవ సమాధి. రేయ్ కూర్చోండి. బయటికి తీయండిరా. మిమ్మల్ని తక్కువ అంచనా వేసానండి. చిన్న తప్పుకి చంపేస్తారనుకోలేదండి. ఒళ్ళు వాయి దగ్గర పెట్టుకోకూడక. ఈ విషయం బయటకొచ్చిందో కోసి కప్పెడతా. అయ్యయ్యో మళ్ళీ జన్మనిచ్చారు. మీ మాట మీరుతానండి. అయ్యా మీరు దేవుడయ్యా. ఓ వెయిట్ చేయమన్నాను కదరా. చేతకాకు వదిలేసానా వాడిని. ముందు మనకి పెళ్లి ముఖ్యంరా. ఊరుకో అన్న. ఎప్పుడు చూసినా పెళ్లికి వచ్చామని అంటావు. ఈ పిల్ల కాకపోతే మనకు ఇంకో పిల్ల దొరకదా? పిల్ల దొరుకుతుందిరా, ఈ ప్యాలెస్ దొరకదు కదా. ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం టూరిస్ట్ స్పాట్గా మారబోతోందిరా. ఈ ప్యాలెస్ అమ్మరని తెలిసే పెళ్లి కుదిర్చాను. అందుకే రాజ్ గ్రూప్తో 40 కోట్లకు డీల్ సెట్ చేశాను. పిచ్చి సిద్ధా, ఇదిరా స్కెచ్. ఇక చూడన్నా పెళ్లి పనులు ఎలా చకచకా చేసేస్తాం. అమ్మ బుజ్జిగా, కట్నం కింద మొత్తం బిల్డింగ్ అడిగినప్పుడే అనుకున్నాను రోయ్ ఇలాంటిదేదో ఉంటుందని. ఏం బుజ్జి గారు, బిల్డింగ్ వైపు పదే పదే చూస్తున్నారు? మీరేం డౌట్ పడకండి, ఈ బిల్డింగ్ మీద అప్పులు తాకట్లు ఏవీ లేవు. ఇదిగో, పెళ్ళి అవగానే, ఏమండి విన్నారా, పెళ్ళి అవ్వగానే బిల్డింగ్ పేపర్లు మొత్తం పువ్వుల్లో పెట్టి మీ చేతుల్లో పెట్టేస్తారు. ఆ? బుజ్జి గారు డౌటే పడకండి, మొత్తం మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే? ఏం చెప్పారు అలా ఇరుసుపులు చూస్తున్నాడా? ఏం చెప్తే పెళ్ళి అయిపోతుందో అదే చెప్పా. సడన్ గా ఇప్పుడు ఈ పత్రాలు కూడా ఎందుకు వచ్చిందండి? పెళ్ళైన వెంటనే ఇస్తానన్నాను కదా. మొదట అవి చేతిలో పెడితేనే పెళ్లి, లేదా ఉన్న పళంగా బయలుదేరతాం. ఆ మహల్ పత్రాలు తీసుకునిరా. అమ్మా ఒక్క నిమిషం. ఏమండి ఈ టైంలో ఇవన్నీ మాట్లాడడం మంచిది కాదండి. పత్రాల గురించి పెళ్ళయ్యకి మాట్లాడదాం. బుజ్జి గారు ఈ టైంలో ఇలాంటి పేచీలు పెట్టకండి, పెళ్ళి అయిపోతుందండి. ఈ పత్రాలు గొడవలు ఆ ఫోటోలో ఉన్న పెద్ద నచ్చవండి. బా నీ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. వీళ్ళ తరపున నేను కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పనోడివి పనోడ్లా ఉండు. అయ్యో వెళ్ళు, బయటికి పో. అయ్యో అలా కాదండి, నా మాట ఒక్కసారి వినండి సార్, ప్లీజ్ సార్. పో. వెళ్ళొస్తామండి. మంచిది. సారీ. మధ్యలో నువ్వు చెంప దెబ్బ తిన్నా. నీకోసమే. వాడు నాకు మీకు ఏ సంబంధం అని అడిగాడు. ఎంత బాధేసిందో తెలుసా? గట్టిగా అరుద్దాం అనుకున్నా. అదే జగదిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తామనుకున్నా. కొంత పెకల్లా అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా కరెక్ట్ కాదనిపించింది. సర్లే ఆ టాపిక్ వదిలే. అయినా నేను నా కోసం చంపదెబ్బ తిన్నా, పెళ్ళి ఆగకూడదనే కదా రిస్క్ చేసి మరీ బుజ్జిగాడికి ఇండైరెక్ట్ గా చెప్పాను. వినలా. మనమేం చేస్తాం? ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. సరే నువ్వు లోపలికి వెళ్ళు,
ఏ బాధ వచ్చినా మగాలే పట్టం మా ఇంట్లో అలవాటు. ఎరా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ పత్రాల కోసం బుజ్జిగాడిని కెలికి పంపించింది నువ్వే, మళ్ళీ వద్దునాన్ని బతిమాలింది నువ్వే, ఆడు కొట్టేయడం దొంగేడుపులు ఏడిసింది నువ్వే, పైగా మా అమ్మాయి గారిని ప్రేమించనానని పెళ్లి చేసుకుంటానని ఎంత తెలివిగా చెప్పావురా. రే రే ఇదంతా ఇంటికి చేస్తున్నావురా. చెప్పాను కదరా ఈ పెళ్ళి ఆపేస్తానని. ఆడికి కావాలని పత్రాలు ఆడికి వెళ్ళిపోతే పెళ్లి ఎందుకు అవుద్ది? పత్రాలు బుజ్జిగడి చేతుల్లోకి వెళ్ళాయి, ఇప్పుడు బుజ్జిగడు పెద్దరి చేతుల్లోకి వెళ్తాడు. అయ్యి బాబోయ్, అంటే బుజ్జిగాడిని పెద్ద ఆయనకి బలిచ్చేస్తున్నావా? వద్దు వద్దు అంటుంటే అన్న ఒక్కనే పంపించిన సీతప్ప. ఇప్పుడు చూడు ఎవడన్నా నిన్ను కొట్టింది వాణ్ణి. మనిషినైతే నేను హ్యాండిల్ చేయలేనురా, దెయ్యర్రా. ఏంటి లేవలేకపోతున్నాడా? అయ్యి బాబోయ్, గట్టిగా రొకండి. సీక్రెట్ గా డాక్టర్ని తీసుకెళ్తున్నాడంటే ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది. ఏమిట్రా తమ్ముడు, ఈ అబ్బాయి చెప్పింది నిజమేనా? అయ్యో, ఇలా అయిపోయావేమిట్రా? బాత్రూమ్ లో కాలు జారి పడిపోయాడమ్మా. ఇవి పడిపోతే తగిలిన దెబ్బలు కాదు, ఎవడో కావాలని కసితో కొట్టిన దెబ్బలు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి ఈ మందెక్కిచ్చాను. నువ్వు చెప్పిన తప్పు అనుకో, కాళ్ళు చేతులు రెండు పడిపోతాయి. డాక్టర్ గారు ఆగు సీతప్ప, అన్నది కాలం చేపడిపోతే నీకు సంతోషమా? డాక్టర్ గారికి లాయర్ గారికి అబద్ధం చెప్పకూడదు. అన్నను కొట్టింది మనిషి కాదు, ఆ ఫోటోలో ఉన్న దయ్యం. గారు ఆయన మిమ్మల్ని కొట్టారా? నేను అప్పుడే చెప్పాను పత్రాల జోలికి వెళ్ళకండి అని. చూసారా, ఇప్పుడు పీల్చి పిప్పి చేశారు. అమ్మా, విషయం దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేశారన్న కోపంతో ఈ పెళ్లి మాత్రం ఆపదమ్మా. లేదురా, వీడిని కన్నది నేనే అయినా పెంచింది నా తమ్ముడురా. వీడి పెళ్లి నా తమ్ముడు ప్రాణం మీదకి వచ్చిందంటే తమ్ముడు వద్దురా, పెళ్లి వద్దు, గిళ్ళి వద్దు, వెళ్ళిపోదాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా మాట వినమ్మా, వద్దు, ఈ పెళ్లి మాత్రం ఆపద్దమ్మా. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్యా. అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమీ తెలియనట్టే మాట్లాడుతున్నారా? ఈ దెయ్యాల కొంప కట్నంగా ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలని చూస్తున్నారా? అయ్యో అమ్మా, అంత మాట అనకండి. ఈ మహలంటే రాడి గారికి ప్రాణమమ్మా. మీకు ప్రాణం అని మా ప్రాణాలు బలి తీసుకుంటారా? అమ్మా, మా నాన్నగారు ఇక్కడున్న మాట వాస్తవమే, కానీ ఇంటి ఉన్నారులేండి. ఆయన ఎవరిని పడితే వాళ్ళని కొడతారా ఏంటి? ఏదమ్మా లాంటి ఎదవన తప్ప. ఏమండి మీరు ఇటండి. అన్నయ్య, అన్నయ్య ఒకసారి తిని మొహం చూడండి అన్నయ్య. పాపం పెళ్ళి అవుతుందని ఎన్నో ఆశలతో ఉంది, పిచ్చిది. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే
విశాలనే చేసుకుంటాను. నాకు అసలు ఈ మహలే వద్దు. సభాష్ అన్నయ్య, మనసు నోడ్లాగా మాట్లాడా. అస్సలు ఈ గొడవ అంతా ఈ బిల్డింగ్ పేపర్లలో వచ్చింది. సిద్ధప్ప, పేపర్లు ఎక్కడా? పేపర్ల కోసం ప్రాణాలు వదిలేస్తారా? పదమ్మా, పదండి. సరే పదండి పదండి అమ్మా, లోపల పదండి. పదండి అన్న. మీరేనండి సార్, నేను చూసుకుంటాను. నువ్వు అనుకున్నంత ఎదవేం కాదురా. థ్యాంక్స్, కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నావు.